ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశాడు. స్టూడెంట్స్ డిమాండ్ నెరవేరింది. అసలు ఈ ప్రొటెస్ట్ టైంలో ఏం జరిగిందో ఫుల్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. సీజేపీ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆయన బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇది రెండోసారి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీక్ అవడం. గతంలో ఆయన ట్వీట్ చేశారు తప్పు జరిగితే బాధ్యత తీసుకోవాలని. మరి ఇప్పుడు కూడా ఆయన బాధ్యత తీసుకోవాలి కదా. ఆయన పొలిటికల్ కెరీర్ పై ఈ ఇష్యూ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది. చైనాలో గోకావ్ ఎగ్జామ్ ఒక్క వివాదం కూడా లేకుండా జరుగుతుంది. మరి మన ఎన్టీఏ ఎందుకు ఇన్ని విమర్శలు ఎదుర్కొంటుంది? ఎన్టీఏలో పర్మనెంట్ స్టాఫ్ తక్కువ, కాంట్రాక్ట్ డిప్యూటేషన్ ఎంప్లాయీస్ మీద డిపెండ్ అవ్వడం ఒక సమస్య. మ్యాసివ్ స్కేల్ లో నిర్వహించే ఎగ్జామ్ విషయంలో చిన్న తప్పు కూడా జరగకూడదు. పేపర్ తయారీ నుంచి ఎగ్జామ్ సెంటర్ కి చేరే వరకు చాలా మంది వ్యక్తులు ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇందుకే సెక్యూరిటీ బ్రీచ్ అవుతుంది. ఎన్టీఏ ఒక అటానమస్ బాడీ. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కింద ఇది పనిచేస్తుంది. తప్పు జరిగితే ఎన్టీఏతో పాటు పరిపాలనా బాధ్యత వహించే మంత్రిత్వ శాఖ కూడా హీట్ ఫేస్ చేయాల్సిందే. ఎన్టీఏలో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అవసరం. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. ఈ లీకులేమి కొత్తేమీ కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సఫర్ అయ్యేది స్టూడెంట్సే. అయితే ప్రెసెంట్ జరుగుతున్న ఇష్యూ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తెస్తుంది అనే హోప్ ఉంది. సీజేపీ పాయింట్స్ కొన్ని వ్యాలిడే, కానీ ప్రొటెస్ట్ దీనికి స్టిక్ అయిందా? లేదు. ఈ ప్రొటెస్ట్ లో కంట్రోల్ లేదు. ప్రభుత్వాన్ని కూలగొడతామంటారు, ఒకడు ఇండియన్ ఆర్మీని తిడతాడు, పోలీసులపై పెప్పర్ స్ప్రే వాడతారు, రాళ్లు విసురుతారు, ప్రధాని చంపేస్తామనొకడు, ఔరంగజేబ్ ఫోటోతో ఇంకొకడు, అనుమతి లేకుండా పార్లమెంట్ మార్చ్. ఇదంతా ఏంటి? లాఠీ చార్జ్ జరుగుతున్న సమయంలో అభిజిత్ ఎక్కడున్నారు? ఇన్నోసెంట్ స్టూడెంట్స్ మాత్రం సఫర్ అయ్యారు. స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేస్తుంటే సీజేపీ స్పోక్స్ పర్సన్ ఒకడు మెట్రోలో కూర్చొని బర్గర్ తింటున్నాడు. అతన్ని క్వశ్చన్ చేస్తే నేనెందుకు రావాలి, ప్రజలేమీ నన్ను ఎన్నుకోలేదు కదా అంటున్నాడు. స్టేజ్ పై రిలీజియస్ టాపిక్స్ తేవద్దు అంటారు, కానీ అదే స్టేజ్ పై హిందూ బిలీఫ్స్ ని క్రిటిసైజ్ చేస్తారు, అల్లాని కీర్తిస్తారు. అసలు ఈ ప్రొటెస్ట్ కి చర్చ్ ఫాదర్స్ కి ఏంటి సంబంధం? అసలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశంలో జరుగుతున్న ఉద్యమానికి సపోర్ట్ చేయడం ఏంటి? ఫారినర్స్ ఈ ఉద్యమంలో పాల్గొనడం ఏంటి? ఇంత జరుగుతున్నా ఇది మా వ్యవహారం, మీరు ఇందులో జోక్యం చేసుకోవద్దని సీజేపీ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ ఉద్యమంలో కొంతమంది స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ వ్యక్తిగత ఎజెండా, యాంటీ ఇండియా ఎజెండా మోయడానికి ఈ సీజేపీ ఉద్యమాన్ని వేదికగా మార్చుకుంటున్నారు. అండ్ వాళ్ళకి కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్. స్టూడెంట్స్ కోసమే ఉద్యమం అయితే దేశం మొత్తం సపోర్ట్ చేసేది. కానీ నీట్ ని సాకుగా చూపి నేపాల్లో చేసినట్టే ఇక్కడ కూడా చేయాలనుకుంటే ఇది నేపాల్ కాదు, భారత్. ఇక్కడ అది వర్కౌట్ అవ్వదు. 2020 తర్వాత విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చాయి. మొఘల్ చరిత్రకిచ్చే ప్రాధాన్యం తగ్గింది. చోళులు, విజయనగరం, మరాఠా రాజవంశాలకి ప్రాధాన్యం పెరిగింది. అల్లూరి, బిర్సా ముండా, నేతాజీ, భగత్ సింగ్ లాంటి వారి చరిత్ర పెంచారు. ఆధునిక సైనిక ఆపరేషన్స్ ని కూడా పాఠ్యాంశాల్లో చేర్చారు. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో కనిపిస్తారు. దేశం డిఫెన్స్ పరంగా ఎంతో డెవలప్ అయింది. పాకిస్తాన్ అయినా చైనా అయినా మన దేశంపై దాడి చేయాలంటే భయపడే స్టేజ్ కి భారత్ ఎదిగింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాడికైనా, ఫారిన్ నుంచి ఫండ్స్ పంపేవాడికైనా, ఖలిస్తాన్ వేర్పాటువాదికైనా, రిస్టోరేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కోరుకునే వాడికైనా కావాల్సింది భారత్ లో తమకి నచ్చని ప్రభుత్వం ఉండకూడదు. ప్రో ఖలిస్తాన్ ఆర్గనైజేషన్ సీజేపీ ప్రొటెస్ట్ కి $1 మిలియన్ ఫండ్ అనౌన్స్ చేసింది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో ఫారెన్ ఫండ్స్ పై, ఎన్జీఓలపై నిఘాని మరింత పెంచారు. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ దేశానికి చాలా ముఖ్యం. ఫైనల్లీ మోదీ రెస్పాండ్ అయ్యారు. డిమాండ్స్ వింటున్నారు. కానీ వ్యక్తిగత ఎజెండా కోసం స్టూడెంట్స్ మాత్రం దయచేసి వాడుకోకండి. విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా ఫైట్ చేయాలి, కానీ సీజేపీ ఉద్యమంలో ఇష్యూ నుంచి డీవియేషన్స్ ఉండకూడదు. ఫైనల్లీ ఈ ఓవరాల్ ఇష్యూ పై ఇది నా ఒపీనియన్. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.